హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నైసా నైటీస్. లాస్ట్ వీక్ అయితే మనం ఈ చిన్న ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదండి. ఈ ఈ 1 వీక్ మా జర్నీ ఎలా సాగింది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటాము. ఈ వీడియోలో మనం ఏమేంటి తెలుసుకుంటామంటే, మేము ఈ 1 వీక్లో ఎలాంటి మిషన్స్ కొన్నాము, ఇంకా వచ్చేసి క్లాత్ ఎంతకు తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే మేము రెడీ చేసాము, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కనుక చూస్తే మీకు కొన్ని విషయాలు అనేవి అర్థమవుతాయి. ఎందుకంటే ఈరోజు కూడా నాకు యూట్యూబ్ నుంచి ఒక మేడం గారు కాల్ చేసి తను కూడా నైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము, మీరు క్లాత్ ఎక్కడ కొన్నారు ఏంటి అనేది అడగడం జరిగిందనమాట. కాబట్టి నేను చెప్పాను కదా, మాలాగా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మా వీడియోస్ కొంచెం ఉపయోగపడతాయేమో అని మేము కూడా ఇలా చేస్తున్నామని చెప్పాను కదా. కాబట్టి మీరు కూడా ఈ స్కిప్ చేయకుండా ఈ వీడియో కనుక చూస్తే మీకు చాలా వరకు కూడా మేము ఎలాంటి మిషన్స్ తీసుకున్నాము, క్లాత్ ఎక్కడ పర్చేస్ చేసాము, ఈ మిషన్స్ తీసుకున్న దగ్గర మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇదైతే జాక్ అండి, జాక్ A to C. ఇది ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ వర్షన్ అండి. ఇది మనకైతే ఇక్కడ ఆఫ్ అండ్ ఆన్ అయితే ఉంటుంది. మనకి ఇది 4000 వరకు స్పీడ్ అయితే ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. కొత్తగా కుట్టే వాళ్ళు 1500 స్పీడ్తో కుట్టచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 4000 వరకు కూడా కుట్టచ్చు. ఇది వచ్చేసి మీకు రఫ్ చేసుకునే దానికి పనికొస్తుంది అనమాట. ఇది మనం రఫ్ లాగుతాం కదా, దానికి ఇది పనికొస్తుంది. మనకి కుట్టు లూజు టైట్కి ఇదైతే మనం అడ్జస్ట్ చేసుకుంటాము. చూడండి, ఈ మిషన్ అయితే జాక్ మిషన్. ఈ మిషన్ అయితే మనకి 25,000 అయితే పడింది. ఇదైతే తీసుకున్నాం, ఆటోమేటిక్ అండి. ఇది ఆటోమేటిక్ కట్టర్ కూడా ఉంది దీంట్లో. ఓకే, ఈ మిషన్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ అండి, ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ మోడల్ A to C అనమాట. నెక్స్ట్ మనం పర్చేస్ చేసిన మిషన్ కాడికి వస్తే ఇది వచ్చే ఓవర్లాక్ మిషన్ అండి. ఈ మిషన్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నానంటే, మనకి ఇక్కడ 3 థ్రెడ్స్ అయితే ఇచ్చారండి. ఈ థ్రెడ్స్ మాకు తెలియక థ్రెడ్స్ అయితే లాగేసాం. తర్వాత ఆ థ్రెడ్స్ పెట్టడానికి చాలా మేమైతే సఫర్ అయ్యామన్నమాట. ఇంచుమించు 1 వీక్ పట్టింది మాకు ఆ థ్రెడ్స్ సెట్ చేయడానికి, అర్థం కాక. కాబట్టి మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఓవర్లాక్ మిషన్తో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం థ్రెడ్స్ వేసుకోవాలనుకున్నప్పుడల్లా కూడా ఈ థ్రెడ్స్కే మనము అటాచ్ చేసుకొని మనం నీడిల్స్లోంచి లాక్కోవడం బెటర్ అండి. ఎందుకంటే చాలా జిగ్జాగ్గా ఉన్నది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా కూడా ఈ మిషన్తో అయితే దారాలు అయితే మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మేమైతే ఈ 2 మిషన్లు అయితే పర్చేస్ చేసామండి. ఇంకా ఇదైతే పెద్ద మిషన్ అండి, మనం మామూలుగా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగనమాట పెద్ద మిషను. ఇదైతే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి 2 మిషన్లు. అందుకని ఈ 2 మిషన్లు, ఆ 2 మిషన్లు, మొత్తం 4 మిషన్లతో మేమైతే ప్రజెంట్ రన్ చేస్తున్నాం అనమాట. ఇంకా క్లాత్ విషయానికి వస్తే, క్లాత్ అయితే మేము 50,000కి అయితే పర్చేస్ చేసామండి. మనం చెన్నై నుంచి అయితే తీసుకొచ్చాము, కొన్ని అయితే నార్త్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. చూడండి, మొత్తం అయితే మేము 50,000కి మాత్రమే తీసుకున్నాము. తర్వాత మనకి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి కొంచెంగా మనం తెప్పించుకోవచ్చు అనేసి మేము 50,000కి ప్రజెంట్ అయితే తెప్పించుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చి పైపింగ్కి వేసే క్లాత్ అండి. ఇదైతే మనకి ఎక్కడ కూడా సిల్క్ పైపింగ్ క్లాతే దొరుకుతుందనమాట. అందుకని మాకు అది నచ్చలేదు. కాబట్టి మా బ్రాండ్కి కాటన్గానే ఉండాలి అని చెప్పేసి ఇట్లా క్లాత్ అయితే తీసుకొచ్చి మేమైతే ఈ విధంగా స్టిచ్ చేసి మరి నైటీస్కి అయితే వేస్తున్నామండి. కాటన్ వేస్తేనే బాగుంటుంది అనేసి. అలాగే లేసులకి అయితే ఇవైతే తీసుకొచ్చి యూస్ చేస్తున్నాము. చూసారు కదండి, మిషన్స్ ఏమేమి పర్చేస్ చేసామనేది చూసారు. క్లాత్ ఏం పర్చేస్ చేసామనేది కూడా మీకు చూపించాను. అయితే మనకి బిజినెస్ అనేది చెయ్యాలి అంటే మనకి ఏం సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, మనకి కావాల్సింది 3 రకాల సర్టిఫికేట్స్ అని నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి. ఇంకేమైనా అవసరమైతే ఫ్యూచర్లో ఏమైనా నాకు తెలిస్తే మీకు తర్వాత వచ్చే వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మనకైతే ఒకటి MSME సర్టిఫికేట్ అయితే అవసరము, సెకండ్ వన్ వచ్చేసి లేబర్ సర్టిఫికేట్ అవసరం అండి. తర్వాత మనము కొంచెం బిజినెస్ హైగా జరిగినప్పుడు GST అయితే చేయించుకుంటాం. అంటే 20 lakhs అబో మన బిజినెస్ కనుక రన్ అయితే, టర్నోవర్ రన్ అయితే మనం GST అయితే చేయించుకుంటాము. అలాగే ఒక అకౌంట్ అయితే చేయించుకుంటాము. మరి అకౌంట్ నేను విన్నదాన్ని బట్టి అయితే MSME లేబర్ సర్టిఫికేట్ ఉంటే అకౌంట్ ఇస్తారు అని అన్నారు. బ్యాంక్కి వెళ్ళి అయితే మేము ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ 1 వీక్లో అయితే MSME అయితే నేను రెడీ చేశానండి.
ఎంఎస్ఎంఈకి అయితే మనకి మన ఓన్ పాను ఆధారు తీసుకొని ఇంకా మన అడ్రస్ ఈ రెండు తీసుకొని మనకైతే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అయితే రెడీ అయింది. ఇంకా లేబర్ సర్టిఫికేట్కి ఏమేమి అవసరం అవుతాయి అది చేయించిన తర్వాత మీకు నెక్స్ట్ వీక్ వీడియోలో మీకు అప్లోడ్ అయితే చేస్తాను. కాబట్టి మనమైతే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ వరకు మనము రెడీ చేసుకున్నాం అనమాట. చూసారు కదండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ సర్టిఫికేట్స్ విషయంలో కానీ నాకు తెలిసినంత వరకు మిషన్స్ గురించి కానీ క్లాత్ గురించి కానీ నైటీస్ గురించి కానీ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే మీరు మెసేజ్ చేయండి. మనకి ప్రీవియస్ కామెంట్స్లో కొందరు అడిగారు నైటీస్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వస్తున్నాయి కదండి, ఫ్రాక్ మోడల్ కుడతారా అని కూడా మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా అండి ఫ్రాక్ మోడల్ కూడా కుడతాము. అన్ని అప్డేట్ వర్షన్లోనే ఉంటాయి. కొత్త మన నెక్ మోడల్స్ కూడా ఇస్తాము. మీరు మన వీడియోస్ అన్నీ కూడా చూడాలి అనుకుంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు అందరూ కనుక ఫాలో అయితే మనం ఏం చేస్తున్నాము, బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుస్తుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంతసేపు ఓపిక్గా మా వీడియోని చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకి 45 వరకు కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండి.